అంటే ప్రాజెక్ట్ ఫైనాన్స్ అంటే ఏంటండి యాక్చువల్ గా? ప్రాజెక్ట్ ఫైనాన్స్ అంటే కొత్తగా ఏదన్నా ఇండస్ట్రీ పెడుతున్నారు, ఆ ప్రాజెక్ట్ కి డబ్బులు ఇవ్వడం. ఓకే, అంటే దానికి ఓన్లీ చార్టెడ్ అకౌంటెంట్స్ అడ్వైస్ తీసుకోవడమే సొల్యూషన్, లేదా డైరెక్ట్ గా ఎవరైనా కూడా? డైరెక్ట్ గా కూడా వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకే. బ్యాంకర్స్ ఏం చూస్తారు నార్మల్ గా అంటే ప్రమోటర్స్ కి బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ వచ్చిన అతనికి ఆ ఫీల్డ్ లో పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, లేదా ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే అసలు ఎవరు టచ్ చేయని ప్రాజెక్ట్ అని, అలాంటి ప్రాజెక్ట్స్ లేకపోతే ఈయనకి ఇంతకు ముందు అదే ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఉండి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడా, స్టార్ట్ చేస్తే ఆ ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి దెన్ దే డూ ద లోన్స్. సో ఎవరైనా ప్రాజెక్ట్ ఫైనాన్స్ తీసుకోవచ్చు. ఓకే. సో జయదేవ్ గారు, ఒక బిజినెస్ ఓనర్ దగ్గర కస్టమర్స్ ఉంటారు, బిజినెస్ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటది, ప్రాఫిటబుల్ బిజినెస్ కూడా, కానీ ఆయన దగ్గర డబ్బులు ఉండవు. ఆ బిజినెస్ ఓనర్ ఫస్ట్ గా చేయాల్సిన పని ఏంటి టు గెట్ ఫండింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండింగ్ రావడానికి ఆర్డర్స్ ఒకటే ఉంటే సరిపోదండి. ఓకే. అంటే పాస్ట్ ట్రాక్ రికార్డ్ కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ టర్న్ ఓవర్స్ ఎలా ఉన్నాయి, మేజర్ గా చూసేది ఇక్కడ క్యాష్ ఫ్లోస్, అంటే క్యాష్ ఎలా వస్తుంది, క్యాష్ అసలు ఎందుకు లేదు అనేది ఇంపార్టెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది చాలా మంది బిజినెస్ ఓనర్స్ నెగ్లెక్ట్ చేస్తారు. టుడే మార్కెట్ లో క్యాష్ అనేది కింగ్ ఎప్పటికైనా, దట్ ఇస్ బేసిక్ రూల్. సో నార్మల్ గా ఏమైతుందంటే ఆర్డర్స్ ఉంటాయి, సప్లై అయిపోతుంది, అంత అయిపోతుంది, కలెక్షన్ ఉండదు, కలెక్షన్ మెకానిజం ప్రాపర్ గా ఉండదు. ఆ కలెక్షన్ మెకానిజం ఇంప్రూవ్ చేసుకోవడం, తర్వాత ఎనీ లోన్ కానీ మార్జిన్ అయితే కంపల్సరీ ఓనర్ నుంచి కంపల్సరీ 25% మార్జిన్ అయితే పెట్టాల్సింది. పెట్టి ఆ మార్జిన్ కూడా లేదు అంటే మాత్రం లోన్ దొరకడం కష్టం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే కలెక్షన్ మెకానిజం ఎట్లా ఉంది, ఆయన డబ్బులు ఎలా తీసుకొస్తాడు, దాని తర్వాత ఆయనకి ఎంత స్టాక్ కావాలి, ఆ స్టాక్ ఎలా కొంటారు, ఎన్ని డేస్ క్రెడిట్ దొరుకుతుంది, ఈయన ఎన్ని డేస్ కస్టమర్ కి క్రెడిట్ అప్పిస్తాడు, ఈ డేస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత కానీ బ్యాంకర్స్ లోన్స్ ఇవ్వరు.